హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టార్గెట్ టెట్ డిఎస్సి 2020. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ నొటేషన్ దీని గురించి తెలుసుకుంటాం మనం. ఓకే, ఇంగ్లీష్ సిస్టమ్ గురించి తెలుసుకుంటాం మనం. ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్లేస్ వాల్యూ చార్ట్. ఇది మనకి ఈ ప్లేస్ వాల్యూ చార్ట్లో మనకి ఇక్కడ వన్స్, థౌజండ్స్, మిలియన్స్, బిలియన్స్ అని ఇవ్వడం జరిగింది. వన్స్ దాంట్లో మనకి ఒకట్లు, పదులు, వందలు ఉన్నాయి. థౌజండ్స్ దాంట్లో వేలు, 10,000, 100,000 ఉన్నాయి. మామూలుగా హిందూ అరబిక్ సిస్టంలో ఏమవుతుంది, లక్షల స్థానం ఉంటుంది. ఇక్కడ హండ్రెడ్స్, థౌజండ్స్ ప్లేస్లో ఏముంటుంది, హిందూ అరబిక్ సిస్టంలో లక్షల స్థానం ఉంటుంది. ఇదే ఇంగ్లీష్ సిస్టంలో మనకు వచ్చేటప్పటికి 100,000 అంటున్నాం. ఓకే, మర్చిపోకూడదు. మళ్ళీ వన్స్, ఒకట్లు, పదులు, వందలు, ఇక్కడ మనం కామ పెడతాం. మళ్ళీ 3 స్థానాల తర్వాత కామ పెట్టాం. వేలు, 10,000, 100,000, 100,000 ఇక్కడ కామ పెట్టుకుంటాం. అంటే ఇది వేల పీరియడ్, మర్చిపోకూడదు. వన్స్ పీరియడ్, వేల పీరియడ్ సేమ్ మనకి హిందూ అరబిక్ సిస్టమ్ లాగా వచ్చింది. ఇక్కడ వచ్చేవాడికి మాత్రం మిలియన్స్ పీరియడ్, ఇది బిలియన్స్ పీరియడ్. ఇది మిలియన్స్ పీరియడ్, ఇది బిలియన్స్ పీరియడ్. మళ్ళీ ఇక్కడ 1 మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు. మళ్ళీ ఇక్కడ 1 బిలియన్, 10 బిలియన్లు, 100 బిలియన్లు, 100 బిలియన్లు. ఈ విధంగా మనకి ఇంటర్నేషనల్ సిస్టమ్ ప్లేస్ వాల్యూ చార్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం ఇక్కడ కామ పెడతాం. జాగ్రత్త చూసుకోండి. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 100,000. ఇక్కడ మనకి హిందూ అరబిక్ సిస్టమ్ లక్షలు ఉంటాయి. లక్షలు, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు అలా వస్తుంది. ఓకే, సరే. మనకి ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ సిస్టంలో ఇక్కడ 100,000 వరకు వచ్చింది. మళ్ళీ తర్వాత మిలియన్ వచ్చింది. అంటే ఇక్కడ 1,00,000, 10 లక్షలు. 10 లక్షలు అంటే 1 మిలియన్ అనమాట. సరే, మరి ఈ సంఖ్య ఏంటి? ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000. అంటే ఇక్కడ కామ పెడతాం. దీన్ని ఎలా చదువుతాం? 78,000, 123 మామూలే, 123. ఓకే, 123 అంతే. ఇది ఎలాగ మరి? ఒకట్లు, పదులు, వందలు, వేలు. ఓకే, ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 100,000 అంతే కదా. అంటే ఇక్కడి నుంచి 934,567, 934,567 అనేది చదువుతాం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 100,000, మిలియన్లు, 10 మిలియన్లు, 100 మిలియన్లు. ఇది 100 మిలియన్లు అంటే 896 మిలియన్ల. ఇదంతా ఒకటే పీరియడ్ అన్నమాట. 896 మిలియన్ల, 800,705 అని చదువుతాం. ఓకే, నెక్స్ట్ ఒకట్లు, పదులు, వందలు కామ పెట్టుకోవాలి. ఇక్కడ వేలు, 10,000, 100,000 కామ పెట్టుకున్నాం. మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు ఇక్కడ కామ పెట్టుకోవాలి. ఇక్కడ బిలియన్లు, ఇది బిలియన్లోకి వచ్చేసింది. అంటే 9 బిలియన్ల. ఎలా చదువుతాం? 9 బిలియన్ల, బి 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 9 బిలియన్ల, 924 మిలియన్ల, మియాలో మీ 924 మిలియన్ల, 67,000. ఇక్కడ 0 ఉంది కాబట్టి వందల స్థానంలో ఏమి చెప్పక్కలేదు. 67,256 అని చదువుతాం. ఓకే, నెక్స్ట్ ఈ సంఖ్యలు చదువుతాం. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 100,000, మిలియన్లు, 10 మిలియన్లు,
100 మిలియన్లు, బిలియన్లు 10 బిలియన్లు 100 బిలియన్లు, 239 బిలియన్ల, 200 వెరీ సింపుల్, 239 బిలియన్ల, 176 మిలియన్ల, ఇది మిలియన్లు, 507,857 ఈ విధంగా మనం చదువుతాం. నెక్స్ట్ ఎవరి ప్రాబ్లం అన్నాడు, మనం రాసుకోవచ్చు కావలిస్తే 546 బిలియన్ల, 216 మిలియన్ల, 364,196 అని ఇలా కూడా మనం ప్రాబ్లం రాసుకోవచ్చు. మీరు కూడా రాయండి ఇక్కడ ఈ 2 ప్రాబ్లమ్స్ని. ఓకే, నెక్స్ట్ దీని గురించి ఇంకా వివరంగా చూద్దాం. 2 ఇంటర్నేషనల్ సిస్టాన్ని మన సిస్టాన్ని కూడా పోల్చి చూద్దాం. ఒకసారి చూడండి, ఇది వన్స్, థౌజండ్స్, మిలియన్స్, బిలియన్స్. ఓకే, ఇది వన్స్ పీరియడ్లో 3 స్థానాలు ఉంటాయి, థౌజండ్స్ పీరియడ్లో కూడా 3 స్థానాలు ఉంటాయి, మిలియన్స్ పీరియడ్లో కూడా 3 స్థానాలు ఉంటాయి, బిలియన్స్ పీరియడ్లో కూడా 3 స్థానాలు ఉంటాయి. ఏంటి ఆ స్థానాలు? వన్స్ అంటే ఒకట్లు, టెన్స్ అంటే పదులు, హండ్రెడ్స్ అంటే వందలు. చూడండి 100కి 2 సున్నాలు ఉన్నాయి. అలాగే మీరు జాగ్రత్త సున్నాలు గమనించండి. 1000 అంటే ఒకటి పక్కన 3 సున్నాలు ఉన్నాయి, 1000. నెక్స్ట్ 10,000 అంటే ఒకటి పక్కన 4 సున్నాలు ఉంటాయి. 100,000 ఒకటి పక్కన 5 సున్నాలు ఉంటాయి. 100,000 ఒకటి పక్కన 5 సున్నాలు ఉంటాయి, ఒకటి పక్కన 5 సున్నాలు ఉంటాయి, మర్చిపోకూడదు. ఇక్కడ ఒకటి పక్కన 4 సున్నాలు ఉన్నాయి, అది 10,000. ఇక్కడ ఒకటి పక్కన 3 సున్నాలు ఉన్నాయి, అది 1000. ఇక్కడ ఒకటి పక్కన 2 సున్నాలు ఉన్నాయి, అది 100. ఇది ఒకటి పక్కనే 1 సున్నా ఉంది, అది 10 అనమాట. ఓకే, నెక్స్ట్ థౌజండ్స్ అయిపోయింది. ఇప్పుడు మిలియన్స్. మిలియన్ అంటే చూడండి, ఒకటి పక్కనే 6 సున్నాలు ఉండాలి, మర్చిపోకూడదు. ఒక మిలియన్ అనగానే ఒకటి పక్కనే 6 సున్నాలు రాయాలి. 2 మిలియన్లు అనగానే 2 పక్కన 6 సున్నాలు రాయండి, అది జ్ఞాపెట్టుకోండి. అంటే మిలియన్లో 7 స్థానాలు ఉంటాయి. ఓకే, మిలియన్లో 7 స్థానాలు ఉంటాయి. 1 నుండి 6 సున్నాలు ఉన్నాయి కాబట్టి మొత్తం ఎన్ని స్థానాలు? ఇక్కడ 7 స్థానాలు అయినాయి కదా. నెక్స్ట్ 10 మిలియన్స్. 10 మిలియన్స్లో ఒకటి పక్కన 7 సున్నాలు ఉన్నాయి, చూడండి జాగ్రత్తగా, ఒకటి పక్కన 7 సున్నాలు ఉన్నాయి. నెక్స్ట్ 100 మిలియన్స్, ఒకటి పక్కన 8 సున్నాలు ఉన్నాయి, ఇది కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓకే, బిలియన్ అంటే ఒకటి పక్కన 9 సున్నాలు ఉన్నాయి, చూసుకొని 9 సున్నాలు ఉన్నాయి లేదో. 1 2 3 4 5 6 7 8 9 సున్నాలు ఉన్నాయి. నెక్స్ట్ బిలియన్ అంటే బిలియన్లో 10 స్థానాలు ఉంటాయి, బిలియన్లో 10 స్థానాలు ఉంటాయి. నెక్స్ట్ 10 బిలియన్. 10 బిలియన్స్లో ఒకటి పక్కనే 10 సున్నాలు ఉంటాయి, అంటే ఇందులో 11 స్థానాలు ఉంటాయి. 100 బిలియన్స్. 100 బిలియన్స్లో ఒకటి పక్కనే 11 సున్నాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు వన్స్ అంటే ఒక స్థానంలో ఉన్న దానికి నెంబర్ ఇస్తే కనుక అందులో ఒక అంకె మాత్రమే ఉంటుంది. 10th ప్లేస్లో 2 అంకెలు ఉంటాయి, 100 ప్లేస్లో 3 అంకెలు ఉంటాయి, 1000 ప్లేస్లో 4 అంకెలు ఉంటాయి. ఇవి జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. 10,000 ప్లేస్లో 5 అంకెలు ఉంటాయి, అంటే 5 స్థానాలు ఉంటాయి. 100,000లో 6 స్థానాలు ఉంటాయి. మిలియన్లో మనకి 7 స్థానాలు ఉంటాయి. 10 మిలియన్స్లో 8 స్థానాలు ఉంటాయి. 100 మిలియన్స్లో 9 స్థానాలు ఉంటాయి. బిలియన్లో 10 స్థానాలు ఉంటాయి. 10 బిలియన్స్లో 11 స్థానాలు ఉంటాయి. 100 బిలియన్స్లో 12 స్థానాలు ఉంటాయి. ఓకే, 100 బిలియన్స్లో 12 స్థానాలు ఉంటాయి. మనం ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు అది బిలియన్ నెంబరా మిలియన్ నెంబర్ అంటే ముందు ఈ కౌంట్ చేసుకోండి. అందులో అంకెలు కౌంట్ చేసుకుంటే మనకి 6 ఉన్నాయి అనుకుంటే 6 స్థానాలు ఉంటే అది 100,000కి సంబంధించిన నెంబరు. 5 స్థానాలు ఉన్నాయి, 10,000 సంబంధించిన నెంబరు. ఆ విధంగా జ్ఞాపకం పెట్టుకోండి. 10,000 సంబంధించిన నెంబర్లో ఒకటి పక్కనే 4 సున్నాలు ఉంటాయి, అప్పుడు 5 స్థానాలు సరిపోయి. ఓకే, ఈ విధంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దీన్ని హిందూ అరబిక్ సంఖ్యామానంతో పోల్చొద్దాం. 1లు 10లు 100లు 1000.
సో ఒకట్లు పదులు వందల తర్వాత హిందూ అరబిక్ సంఖ్యామానంలో కూడా ఇక్కడ కామ పెడతాం. వేలు, 10,000, 10,000 తర్వాత కామ పెడతాం. 10,000, లక్ష, 10 లక్షల తర్వాత కామ పెడతాం. కోట్లు, కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు. సో అలా వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, మనకి చూడండి జాగ్రత్తగా రెండింటిని కంపేర్ చేసి చూసుకోండి. ఒకట్లు సరిపోయింది. చూడండి ఒకసారి, ఒకట్లు సరిపోయింది, పదులు సరిపోయింది, వందలు సరిపోయింది, ఇక్కడ వేలు సరిపోయింది, 10,000 సరిపోయింది. లక్ష అంటే 100,000, ఇది మర్చిపోకూడదు. 1,00,000 అంటే 100,000, 100,000. 10 లక్షలు అంటే 1 మిలియను, 1 మిలియన్ అంటే 10 లక్షలు. మరి 10 మిలియన్స్ అంటే 1 కోటి, 10 మిలియన్స్ అంటే 1 కోటి. 100 మిలియన్స్ అంటే 10 కోట్లు. 1 బిలియన్ అంటే 100 కోట్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేది ఇది. 1 బిలియన్ అంటే ఎన్ని కోట్లు? 100 కోట్లు. 10 బిలియన్స్ అంటే 1000 కోట్లు. 10 బిలియన్స్ అంటే 1000 కోట్లు. ఒక బిలియనియర్ అంటారు. ఒక బిలియనియర్ అంటే బి, మర్చిపోకూడదు. బి అనేది 100 కోట్లు. బి అనేది 100 కోట్లు. మీ అంటే మిలియన్స్, బి అంటే బిలియనర్, ఎం అంటే మిలియనర్. ఇది 10 లక్షలే. మిలియనర్ అంటే 10 లక్షలే. బిలియనర్ అంటే 100 కోట్లు. ఓకే, నెక్స్ట్ 10 బిలియన్స్, ఇది ఇంకా పెద్దది, అంటే 1000 కోట్లు. 100 బిలియన్స్, ఇది ఇంకా పెద్దది, 10,000 కోట్లు. ఓకే, ఈ విధంగా మనం హిందూ అరబిక్ సంఖ్యామానాన్ని ఆంగ్ల సంఖ్యామానాన్ని పోల్చి చూడవచ్చు. మీకు అర్థం కాకపోతే మరొకసారి వీడియో వేసి చూడండి, అర్థం అవుతుంది డెఫినెట్గా. ఇది పవర్ పాయింట్ వల్ల మీకు బాగా అర్థం అవుతుంది. సో కాబట్టి ఎక్కువసార్లు చూస్తే మీకు ఏమవుతుందంటే ప్రాక్టీస్ వల్ల ఎక్కువ చూడడం వల్ల మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు మనకి ఆ చార్ట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ పేజ్లో పేజ్ నెంబర్ 8లో ఉన్న మనకి ఒక 5, 6, 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 7 ప్రాబ్లమ్స్ చేసి ఈ పట్టి గురించి కూడా తెలుసుకుందాం. 1.3 అని నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకే, లెట్ us ట్రై టు రీడ్ ద గివెన్ నెంబర్స్ ఇన్ ఇంటర్నేషనల్ సిస్టమ్. అంతర్జాతీయ పద్ధతిలో ఉన్న ఈ నెంబర్స్ చదివి రాయండి అన్నాడు. చదవమన్నాడు. ఫస్ట్ ప్రాబ్లం నేను ఇలాగ మీకు ఇలా కన్నా ఇలా ఈజీగా అర్థం అవుద్దని ఇలా చేయడం జరిగింది. చూడండి, మనకి ఇక్కడ 1, 2, 3, 4, 5 స్థానాలు మాత్రం ఇచ్చాడు. అంటే ఇక్కడికి వరకే మాత్రం మనకి ఇచ్చాడు, వేల వరకు మాత్రం ఇచ్చాడు. ఒకట్లు, వేలు, మిలియన్లు, బిలియన్లు పెట్టుకోవాలి. కళ్ళు మూసుకుని చెప్పాలి. ఒకట్లు, వేలు, మిలియన్లు, బిలియన్లు. ఒకట్లో ఏముంటాయి? ఒకట్లో పదులు, వందలు ఉంటాయి. వేలలో ఏముంటాయి? వేలు, 10,000, 100,000. మిలియన్లు ఏముంటాయి? మిలియన్లు, 10 మిలియన్లు, 100 మిలియన్లు. బిలియన్లు ఏముంటాయి? బిలియన్లు, 10 బిలియన్లు, 100 బిలియన్లు. అంతే, వెరీ సింపుల్. మర్చిపోవద్దు. మనకి ఇక్కడ ఒకట్లు, పదులు, వందలు ఎలా వచ్చిందో మళ్ళీ వేలు, 10,000, 100,000. మళ్ళీ నెక్స్ట్ మిలియన్లు, 10 మిలియన్లు, 100 మిలియన్లు. బిలియన్లు, 10 బిలియన్లు, 100 బిలియన్లు. అంతే, 3 స్థానాలకి మనం కామలు పెట్టుకుంటాం. ఇప్పుడు 1, 10, 100, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు, బిలియన్, 10 బిలియన్లు, 100 బిలియన్లు. మీరు మర్చిపోకూడదు, మనకి బిలియన్లో ఎన్ని స్థానాలు ఉంటాయి, 100 బిలియన్లో ఎన్ని స్థానాలు ఉంటాయంటే 12 స్థానాలు ఉంటాయి. 10 బిలియన్లో ఎన్ని స్థానాలు ఉంటాయి? 11 స్థానాలు ఉంటాయి. అంటే 11 అంకెలు ఉంటాయి. మరి బిలియన్లో ఎన్ని అంకెలు ఉంటాయి అంటే 10 అంకెలే ఉంటాయి. మరి 100 మిలియన్లు ఎన్ని అంకెలు ఉంటాయి? 9 ఉంటాయి. 10 మిలియన్లు ఎన్ని అంకెలు ఉంటాయి? 8 అంకెలే ఉంటాయి. మిలియన్లో ఎన్ని అంకెలు ఉంటాయి? 7 అంకెలే ఉంటాయి. 100,000లో ఎన్ని అంకెలు ఉంటాయి? 6 అంకెలే ఉంటాయి. 10,000లో ఎన్ని అంకెలు ఉంటాయి? 5 అంకెలే ఉంటాయి. 1000లో ఎన్ని అంకెలు ఉంటాయి? 4 అంకెలే ఉంటాయి. 100లో ఎన్ని అంకెలు ఉంటాయి? 3 అంకెలు ఉంటాయి. 10లో ఎన్ని అంకెలు ఉంటాయి? 2 అంకెలు ఉంటాయి. 1లో ఎన్ని అంకెలు ఉంటాయి? 1 ఉంటుంది. ఈ విధంగా మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి?
చివరి నుంచి రాసుకుంటూ వచ్చేద్దాం. 3, 2, 1, 8, 7. ఇప్పుడు మనకి చూడండి స్థాన విలువల ప్రకారం కామలు పెడదాం. 1, 10, 100 తర్వాత ఇక్కడ కామ పెట్టుకోవాలి. 1000, 10,000 అంటే మనకి 7 10లు 70,000 స్థాన విలువల ప్రకారం 70,000 ప్లస్ 8 1లు 8,000 ప్లస్ 100 ప్లస్ 2 10లు 20 ప్లస్ 3 1లు 3. ఆ విధంగా జ్ఞాపకపెట్టుకోవాలి. 7 × 10,000 ప్లస్ 8 × 1000 ప్లస్ 1 × 100 ప్లస్ 2 × 10 ప్లస్ 3 × 1. వెరీ వెరీ ఇంపార్టెంట్, జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏదంటే మన వరకు రెగ్యులర్గా హిందూ అరబిక్ సంఖ్యామానం గురించి అందరికీ తెలుసు కదా అని చెప్పి వాడు బిట్స్ ఆంగ్ల సంఖ్యామానంలో ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో చూసుకుని జాగ్రత్త. ప్రతి పీరియడ్ కొరకు కామ 3 ప్రదేశాలు తర్వాత పెట్టాలి మనం. ఇదిగో పెట్టేసాం. ఇదిగో పెట్టేస్తే ఇలా ఉంచిందన్నమాట. అంతే కదా. 78,123. సో విస్తరించిన రూపంలో ఎలా రాస్తాం? 7 × 10,000. సో 7 × 10,000 కామ ఉండాలి. 7 × 10,000 ప్లస్ 8 × 1000 ప్లస్ 1 × 100 ప్లస్ 2 × 10 ప్లస్ 3 × 1. మరి దాన్ని వాడు విస్తరించలేదు కానీ మనం విస్తరించేసుకోవాలి. ఇది 7 × 10,000 అంటే 70,000 అవుతుంది. ప్లస్ 8,000 ప్లస్ 100 ప్లస్ 2 10లు 20 ప్లస్ 3 1లు 3. ఇప్పుడు ఎంత ఇది? 78,000 పద రూపంలో ఎలా రాస్తాం? 78,123. అంతే. అంతే, వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఉదాహరణ ఇది అవసరం లేదు. ఉదాహరణ 6. ఇది చూడండి ఒకసారి. ఇందులో ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 2 3 4 5 6 అంకెలు ఇచ్చాడు. అంటే ఇక్కడ వరకు ఇచ్చాడు. 10,000 స్థానం వరకు ఇచ్చాడు కదా. 1లు 10లు 100లు 1000 10,000 100,000. 10,000 తర్వాత 100,000. జనరల్గా హిందూ అరబిక్ సంఖ్యామానంలో లక్షలు వస్తుంది. 100,000 తర్వాత మిలియన్లు 10 మిలియన్లు 100 మిలియన్లు బిలియన్లు 10 బిలియన్లు 100 బిలియన్లు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 1లు 10లు 100లు 1000 10,000 100,000 మిలియన్ 10 మిలియన్లు 100 మిలియన్లు బిలియన్ 10 బిలియన్లు 100 బిలియన్లు. ఇప్పుడు ఈ చివరి నుంచి రాసేద్దాం. 7 రాసేసాను ఇక్కడికి. మళ్ళీ నెక్స్ట్ ఏముంది? 6 రాస్తున్నాను. 4 రాస్తున్నాను. 5 రాస్తున్నాను. 5 కదా. నెక్స్ట్ 4 3 9. ఇప్పుడు కామాలు పెట్టుకోవాలి మనం. 1లు 10లు 100లు ఇక్కడ కామ పెట్టుకున్నాం. 1000 10,000 100,000 ఇక్కడ ముందు కామ పెట్టక్కర్లేదు. ఇప్పుడు మనకి 9 ఏ స్థానంలో ఉంది? 100ల స్థానంలో ఉంది. 100,000 స్థానంలో ఉంది. 100,000 స్థానంలో 900. అంతే కదా. 900. 3 ఏ స్థానంలో ఉంది? 10ల స్థానంలో ఉంది. 9 100 1000. అంతే కదా. ఇది 9 100 1000 అన్నప్పుడు 3 సున్నా పెట్టుకున్నాం. 9 100 1000 ప్లస్ 3 10లు 30,000 ప్లస్ 4,000 ప్లస్ 500 ప్లస్ 6 10లు 60 ప్లస్ 7 1లు 7. సో ఇది విస్తరణ రూపం. అంటే మనకి ఏం చెప్పచ్చు? 934,567. అంతేనా? 934,567. సో ప్రతి పీరియడ్కు 3 ప్లేసెస్కి మనం కామ పెట్టాం. విస్తరించిన రూపంలో ఎలా రాస్తున్నప్పుడు ఇదిగో 9 × 100,000 ప్లస్ 3 × 10,000 ప్లస్ 4 × 1000 ప్లస్ 5 × 100 ప్లస్ 6 × 10 ప్లస్ 7 × 1. ఇప్పుడు ఇది ఎంత అవుద్ది? 900,000 ప్లస్ 30,000 ప్లస్ 4,000 ప్లస్ 500 ప్లస్ 6 10లు 60 ప్లస్ 7 1లు 7.
934,567. ఇది ఉదాహరణ 6. ఓకే, నెక్స్ట్ వీటన్నింటికి కూడా మీకు మెటీరియల్ ఉంది, బిట్స్ కూడా తయారు చేసాం. ఏ విధంగా అడుగుతాడు అనేది మీకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన బిట్స్నే కొంచెం ఆ బిట్స్తో పాటు కొన్ని ఎక్స్ట్రా కూడా బిట్స్ తయారు చేయడం జరిగింది. ఆ బిట్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఆ బిట్స్ కూడా నేను ఆన్సర్స్ చేయించడం జరుగుతుంది, మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం చాప్టర్ అంతా కూడా బిట్స్ తయారు చేశాను. ఆ చాప్టర్ అంతా బిట్స్ కూడా చూపిస్తాను. ఇంపార్టెంట్ బిట్స్ అనమాట, ఖచ్చితంగా మనకి ఎగ్జామ్స్లో వచ్చే బిట్స్ ఈ కాన్సెప్ట్స్ ఆధారంగా తయారు చేసినవి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 స్థానాలు. అమ్మో, అంటే ఎక్కడి వరకు ఇచ్చాడు, బిలియన్ల వరకు ఇచ్చాడు. ఓకే, 1, 10, 100, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు, బిలియన్లు, 10 బిలియన్లు, 100 బిలియన్లు. సో మీరు ప్రతిసారి కూడా ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, లెక్కలు మనం ఒకరికి చెప్తున్నట్లుగా చేయాలి. ఇప్పుడు కూడా మీకు ఎప్పుడు అదే టెక్నిక్. ఏదైనా సరే ఏ అంశమైనా తీసుకోండి, మీరు ప్రిపేర్ అవ్వడం అనేది చాలా సులభమైన పద్ధతి, చాలా ఈజియెస్ట్ పద్ధతి. ఏంటంటే ఏదైనా ఒక పాసేజ్ కానీ ఏదో తీసుకుని ఒక పేపర్ మీద రాసుకుని మనకు మనం చెప్పుకోవాలి. సో ఎప్పుడు మనకు మనం చెప్పుకుంది మన మైండ్ చాలా ఫాస్ట్గా తీసుకుంటుంది. ఓకే, ఎప్పుడు పైకి చెప్పుకుంటూ చేయండి, ఇబ్బంది ఉండదు. మౌన రీడింగ్ కన్నా అంటే మౌన పడడం చాలా మంచిది. నెక్స్ట్ ఏంటంటే మన ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మాత్రం ఇలా చెప్పి మాత్రం చేసుకుంటే మాత్రం మైండ్ చాలా తొందరగా తీసుకుంటుంది. ఓకే, 1 అన్నప్పుడు 1 వేసాను, 10, 100, 1000, 10,000, 100,000, మిలియన్లు, 10 మిలియన్లు, 100 మిలియన్లు, బిలియన్లు, 10 బిలియన్లు, 100 బిలియన్లు. ఇప్పుడు ఈ చివర 6 రాస్తున్నాను, తర్వాత 5, తర్వాత 2, తర్వాత 7, 6, 0, 4, 2, 9, 9. ఓకే, మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, ఈ చివరి నుంచి రాయడం ఏంటి, ఇక్కడి నుంచి రాసేసుకోవచ్చు కదా డైరెక్ట్గా అని చెప్పని. సో ఇక్కడి నుంచి కూడా మీరు ప్రాక్టీస్ అయిన తర్వాత మీరు రాసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే యాక్యురేట్ కరెక్ట్గా రావాలంటే మనం ఇక్కడ 1 స్థానం నుంచి మొదలు పెట్టుకుని అన్ని అంకెలు రాసేమో లేదో కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి. ఓకే, 1 చూడండి, మనకి ఇక్కడికి 10 స్థానాల వరకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం కామలు పెడదాం. 1లో 10, 100, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు, బిలియన్. ఓకే, ఇప్పుడు మనం స్థాన విలువల ప్రకారం చూద్దాం ఒకసారి. ఇది 9 బిలియన్ల, 9 బిలియన్ల అంతే కదా, 9 బిలియన్ల, 924 మిలియన్ల, 9 బిలియన్ల ప్లస్ 924 మిలియన్ల ప్లస్ 100,000లో 0 ఉంది కాబట్టి దీని గురించి ఏమీ రాయక్కర్లేదు. 67,000 ప్లస్ 256. ఇలాగ మనం దీని విస్తరణ రూపంలో రాస్తాము. సరే, మీరు ఇక్కడ 9 ఇంటూ బిలియన్ వేసుకుంటాం. ఓకే, 9 ఇంటూ బిలియన్, ఇందులో 10 స్థానాలు ఉంటాయి. 9 పక్కనే 9 సున్నాలు పెడతాం. 1 2 3 4 5 6 7 8 9 సున్నాలు పెడతాం. ఓకే, సరే, ఇప్పుడు ప్రతి పీరియడ్ కొరకు కామా ఉంచండి. అంటే 3 ప్రదేశాల తర్వాత ఇంకో 3 ప్రదేశాల తర్వాత కామా పెట్టాను. ఓకే, ఇప్పుడు విస్తరించిన రూపంలో 9 ఇంటూ 1 బిలియను ప్లస్ 9 ఇంటూ 100 మిలియన్లు ప్లస్ 2 ఇంటూ 10 మిలియన్లు ప్లస్ 4 ఇంటూ 1 మిలియను ప్లస్ 0 ఇంటూ 100,000 ప్లస్ 6 ఇంటూ 10,000 ప్లస్ 7 ఇంటూ 1000 ప్లస్ 2 ఇంటూ 100 ప్లస్ 5 ఇంటూ 10 ప్లస్ 6 ఇంటూ 1, 6 ఇంటూ 1. సో ఈ విధంగా మనం విస్తరించి రాస్తాము. ఇక్కడ మీరు ఇజుగోల్ పెట్టుకుని రాసుకోండి. 9 బిలియన్ల 924 మిలియన్ల 67,256. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లంని చేయొచ్చు. సరే, మరి
అంటే మీకు అర్థం అవడం కోసం ఈ పట్టికలు ఎలా గీసి చెప్పడం జరిగింది. మరి పట్టిక ఏం లేకుండా ఎలా చేయొచ్చు అసలు ఈ ప్రాబ్లమ్ని. మరి అంటే పట్టిక గీసుకుంటే చాలా సులభం, పట్టిక లేకుండా అంటే దానికన్నా పట్టిక గీసుకుంటే చాలా సులభం. ప్రాక్టీస్ వల్ల మీకు వస్తుంది. చూడండి ఒకసారి ఈ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తానంటే, నేనైతే ఒకవేళ ఎగ్జామ్స్లో ఇస్తే కనుక నేను ఎలా చేస్తాను అంటే, నేనేం చేస్తానంటే 3, 2, 1, 8, 7 ఇలా రాసుకుంటాను. 1, 1, 10, 100, 1000, 10,000. ఓకే, 7 10లు 70,000 ప్లస్ 8,000 ప్లస్ 100 100 ప్లస్ 2 10లు 20 ప్లస్ 3 1ల 3. ఓకే, 7 10లు 70,000. అంతే, ఇలా గుణించేస్తాం డైరెక్ట్గా. 8 ఇంటూ 1000 8,000 ప్లస్ 1 ఇంటూ 100 100, 2 ఇంటూ 10 2 10, 3 ఇంటూ 1 3. ఇంకా అంటే మరీ బ్లంటర్గా ఎలాగంటే 78 123 అంటే 7 పక్కనే 1 2 3 4 సున్నాలు రాయండి. ప్లస్ మళ్ళీ 8 రాసుకుని 8 పక్కన 1 2 3 సున్నాలు. అసలు ఏమీ అర్థం లేకుండా ఇలా మాత్రం ఎక్కువ ప్రాక్టీస్ చేయకండి, అర్థం చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. సో ఇలా కూడా అయిపోతుంది, కానీ ఇది మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి. సో మనకి ఏ స్థానంలో మళ్ళీ పైన 1లు 10లు 100లు రాయక్కల తెలుగులో డైరెక్ట్ మనం చేసేసుకోవచ్చు. సపోజ్ 36 4 5 6 7 8 ఉందనుకో, ఇక్కడ 1లు 10లు 100లు 1000 10,000 100,000, 100 పక్కనే 3 సున్నాలు పెడతాం. ఓకే, సున్నా పెంచుకుంటూ వెళ్తాం అంతే. నెక్స్ట్ 100,000 తర్వాత మిలియన్ ఇలాగమాట. సో 3 మిలియన్లు అంటే 3 వేసేస్తాం, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతాం, ప్లస్ పెట్టి చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఇలా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ అబ్జర్వ్ దట్. ఆ పట్టిక నుంచి మనం గ్రహించింది ఏంటంటే, ఇండియన్ సిస్టమ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ రెండింటిని పోలుస్తున్న వాడు. 1 lakh అంటే 100,000, 100,000ని 1 lakh అని మనం హిందూ అరబిక్ సిస్టంలో 1 lakh అని పిలుస్తాం. అదే ఇంటర్నేషనల్ సిస్టంలో 100,000 100,000 అని పిలుస్తాం. 10 lakhs అంటే 1 million, మీకు తెలిసిందే. 1 crore అంటే 10 millions, 10 crores అంటే 100 millions, 100 crores అంటే 1 billion. ఇందాక చెప్పాను కదా. ఓకే, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. 1 లక్ష అంటే 100,000, 10 లక్షలు అంటే 1 మిలియన్, 1 కోటి అంటే 10 మిలియన్లు, 10 కోట్లు అంటే 100 మిలియన్లు, 100 కోట్లు అంటే 1 బిలియన్. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఇటువంటి చోట నుంచే మనకి ఎక్కువ వస్తుంటాయి బిట్లు. 100 కోట్లు అంటే 1 బిలియన్ ఈజ్వల్స్ డాష్ కోట్లు. 100 కోట్లు, ఏ 100 కోట్లు, బి 10 కోట్లు, సి ఇలా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట బిట్స్. ఓకే, నెక్స్ట్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ like, share and subscribe our channel. Click on bell button for more videos.